వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీతారాంపురం గ్రామం బోరింగ్ తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనవిహార్ జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం. అధికారుల నిర్లక్ష్యమే కారణమని సమాచారం. ప్రేమ్ టైలర్ ప్రొపరేటర్ నానమోని మన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రా. విజేతలకు తిరుమల తిరుపతి దేవస్థానం యాత్ర. ప్రెస్ క్లబ్ రిపోర్టర్లకు ఫ్రీ జర్నలిస్ట్ హెల్త్ కార్డ్స్ మల్లారెడ్డి హాస్పిటల్స్ మేనేజ్మెంట్ తరపున అందజేత. ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం గ్రామం బోరింగ్ తండాలో సంత్ సేవాలాల్ ఉత్సవ కమిటీ కన్వీనర్ సభ అధ్యక్షులు భుక్య శ్రీనివాస్, కమిటీ సభ్యులు నునావత్ గోవింద్ ఆధ్వర్యంలో జరిగిన సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి కార్యక్రమంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజన గూడల్లోని గిరిజనులు ఐకమత్యం కోసం, గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడం కోసం, ప్రతి రంగంలో వాళ్ల ఎదుగుదల కోసం, గిరిజన తండాల అభ్యుదయం కోసం పాటుపడిన వ్యక్తి అని, అలాంటి అభ్యుదయ భావి సంత సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలోని కొత్తగూడెం చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్లు పుల్లయ్య, కేఆర్కేవి ప్రసాద్, కృష్ణ, సిఎస్పిఎస్ చైర్మన్ మండే హనుమంతరావు, ఎంపీటీసీలు గోవింద్, రుక్మిణి, వార్డు కౌన్సిలర్లు జమలయ్య, కమిటీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, గిరిజన వివిధ ప్రజా సంఘాల నాయకులు, గిరిజన ఉపాధ్యాయ సంఘ నాయకులు, లక్ష్మీదేవి మండలం ప్రజలు పాల్గొన్నారు. వార్డ్ నెంబర్ చిన్ని గారు ఆ శాల్వాలు తీసుకురా ఇక్కడికి. చిన్ని అలాగే మన జిల్లా కార్యదర్శి ఎస్కే సాబ్రి పాషా అని కొబ్బరికాయ కొట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత పిఎస్సిఎస్ చైర్మన్ మండే హనుమంతరావు సార్ గారిని కొబ్బరికాయ కొట్టవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎంపీటీసీ మా అత్త రుక్మిణి గారిని కొబ్బరికాయ కొట్టాల్సిన కోరుతా ఉన్నాం. తర్వాత లక్ష్మీదేవిపల్లి ఎంఆర్ఓ సార్ గారికి సెలవు కప్పాల్సిందిగా కన్వీనర్ గారిని కోరుతా ఉన్నాం. సిడిఎస్ సూపర్వైజర్ కనకదుర్గ మేడం గారికి సిడిపిఓ గారికి కొబ్బరికాయ కొట్టాల్సిన కోరుతా ఉన్నాం. రవి గారిని ఉద్యోగ సంఘ రవి గారిని కూడా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుచున్నాము. అలాగే లాల్ సింగ్ గారిని కూడా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుచున్నాము. నిర్వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గ స్థాయి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ కొత్తగూడెం శాసనసభ్యులు, మీ అందరి అభిమాన పాత్రులు శ్రీ కూనంనేని సాంబశివరావు గారు ఈ ఉత్సవాల కమిటీ చైర్మన్గా ఉన్నారు. వారికి ప్రణామాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ బంజారా సంఘాల నాయకులు, పెద్దలు, ఈ గ్రామస్తులు, ఈ నియోజకవర్గం నుంచి చేసినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. वो तपस की तो भीमा नायक वो तपसेर माई सेवालाल महाराज भीमा नायक कन्ना तपस की तो को माउरी गड़े बरा 17 घंटा बोलो 17 नंगारा बोलो तळजा हिंगळा मत्रा लांबा मसुरी साथी भवानी विचारणा की दी ये आपण ना मेरा अत्रा खरो भक्ति भवानी की वो मेरा मा भवानी विचार की
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మానవిహార్ జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలోని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎటువంటి నష్టం వాటిల్లకుండా సిబ్బంది చాకచక్యంగా చర్యలు చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఎండిన చెత్తను అంటించే క్రమంలో చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కల ట్రయల్స్ అంటుకోవడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా భారీ మంటలు రావడంతో ఫారెస్ట్ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రజలు మంటలు భారీగా రావడంతో ఫైర్ ఇంజిన్ కి సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులకు ప్రమాదం తప్పింది. ప్రమాదంను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేసినటువంటి అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నించిన మీడియాపై ఫారెస్ట్ అధికారి దురుసుగా ప్రవర్తించారు. వనపర్తి పట్టణ కేంద్రంలోని సిరిడి సాయి కాంప్లెక్స్ లో ప్రేమ్ టైలర్ నానమోని మన్యం ఆధ్వర్యంలో మెన్స్ డే పురస్కరించుకుని నవంబర్ 19, 2023 సంవత్సరం నుండి ఫిబ్రవరి 29, 2024 లీప్ సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి టైలర్స్ షాప్ లోని డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకున్నటువంటి కస్టమర్లకు తిరుపతి, గోవా, అజ్మీర్ యాత్రకు వెళ్లేందుకు ప్రేమ్ టైలర్ ప్రొపరేటర్ నానమోని మన్యం ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ మాజీ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా లక్కీ డిప్పులు తీయగా కె గోపాల్ తిరుమలాపురం, సి మన్యం నందిమల్లగడ్డ, పి రాఘవేంద్ర రాజనగరం విజేతలుగా ప్రకటించారు. అయితే వీరిని లక్కీ ట్రిప్ నిబంధనల ప్రకారం విజేతలను తిరుమల తిరుపతి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం యాత్రకు పంపించడం జరుగుతుందని ప్రేమ్ టైలర్ నానమోని మన్యం తెలియజేశారు. సమాజ సేవలో తన వంతుగా వాతావరణ కాలుష్య నివారణలో భాగంగా ప్లాస్టిక్ బ్యాగులను వాడకుండా తన సొంత ఖర్చులతోటి కాటన్ బ్యాగులు, ద్విచక్ర వాహనదారులకు రోడ్డు ప్రమాదం బారిన పడకుండా తలకు హెల్మెట్లను ధరించాలని ప్రజలకు అవగాహన సేవా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలోని సి కురుమయ్య, యేసుప్రభు, బ్రహ్మాజీ, ఎండి నయం, ఎస్ రమేష్, శ్రీనివాస్ రెడ్డి, కొత్తకోట, అలాగే రమేష్ రెడ్డి, రాఘవేందర్, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అదే సాల్ రాండి ఇద్దరికి రాండి. ఓకే రైట్. దాంట్లో వెళ్ళను ఇప్పటి నుండి ముగ్గురు విమానం ఎక్కియాలి. పోయేటప్పుడు ఈ విమానంలో, వచ్చేటప్పుడు ట్రైన్ లా. ఆడ పెద్ద ఫ్లెక్స్ పెట్టింది, 1 నెల రోజులు ఉండే. నువ్వు పొలిటీషియన్స్ చేసే పనులు నువ్వు చేస్తున్నావు, రాజకీయ నాయకులు చేసే పని. ఒక్కొక్కరు చేస్తే దీన్ని ఎత్తుకోపోతే ఎవరో 3 తీయాలి కదా. రమేష్ అన్న ఒకటి పేరు తీయండి. రమేష్ ఎవరు? గోపాల్ తిరుమలాపురం. దానిలో ఎవరు తీయండి. చంద్రాయుడు మన్యం మామ చంద్రాయుడు ఒక నువ్వు తీయనా. రాఘవేంద్ర మొబైల్ నెంబర్ ఉంది 9701669.
మల్లారెడ్డి హాస్పిటల్ వారు గత కాలం చెప్పినట్లుగానే ప్రెస్ క్లబ్ రిపోర్టర్లందరికీ ఫ్రీ జర్నలిస్ట్ హెల్త్ కార్డులను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ యందు అందజేశారు. సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భద్రారెడ్డికి మరియు డాక్టర్ ప్రీతిరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తెలంగాణలోని మొట్టమొదటిగా జర్నలిస్టులకి ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఈ విధంగా సహాయాన్ని అందజేసినందుకు మల్లారెడ్డి హాస్పిటల్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మల్లారెడ్డి హాస్పిటల్స్ మేనేజ్మెంట్ తరపున మేనేజర్ సందీప్ పవార్ మరియు సునీత రిపోర్టర్స్ కు హెల్త్ కార్డ్స్ ను అందించారు. తో పాటు వీటి అనుబంధ హాస్పిటల్స్ కూడా ముందుకు రావాలి. దాతలందరూ కూడా ముందుకు వస్తే ఈరోజు కరోనా టైంలో జర్నలిస్టుల పరిస్థితి చూస్తే చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. బెడ్లు దొరక్క చాలామంది జర్నలిస్ట్ సోదరులు రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు పడ్డ కష్టం ప్రపంచంలో ఎవరు పడలేదు. కాబట్టి జర్నలిస్ట్ సోదరులను కాపాడుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాలి. వీరు చేసిన ఈ ప్రయత్నాన్ని మరొకసారి నా తరపు నుంచి, మన కలం కార్మికుల తరపు నుంచి, జర్నలిస్ట్ సోదరులు అందరి తరపు నుంచి కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు చెప్తూ మీరు మరిన్ని సేవా కార్యక్రమాలతో మానవతా హృదయంతో గొప్ప హృదయంతో ముందుకు రావాలని భద్రారెడ్డి గారికి, వారి జీవిత భాగస్వామి డాక్టర్ ప్రీతిరెడ్డి సోదరిమణి కూడా నేను నా తరపు నుంచి, మా జర్నలిస్ట్ అందరి తరపున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మంచి హృదయానికి భగవంతుడు ప్రకృతి సహకరించాలని, మీరు మరింత ముందుకు ప్రజాసేవల ముందుకు సాగాలని తెలియజేస్తూ నా జర్నలిస్ట్ సోదరులందరి తరపున ధన్యవాదాలు చెప్తూ, నా సోదరులందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఇట్లు మీ భద్ర ఇండిపెంडेंट जर्नलिस्ट। रिपोर्टर्स को कार्ड देने के लिए बहुत बहुत धन्यवाद और हम दिल के गहराइयों से प्रीति मैडम को और मल्लारेड्डी साहब को, भद्रा रेड्डी साहब को बहुत बहुत शुक्रिया अदा करते हैं प्रेस क्लब रिपोर्टर के जानिब से। बहुत बहुत शुक्रिया। చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా జర్నలిస్ట్కి ఇలానే కోఆపరేట్ చేస్తున్నారు మీరు. ఒక్కసారి దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? ఏమేమి యూజ్ అవుతాయి ఈ కార్డు వల్ల మాకు? చెప్పండి. నార్మల్గా హెల్త్ కార్డ్ అనేది ప్రతి హెల్త్ కార్డ్కి మీకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ ఈ మల్లారెడ్డి హెల్త్ కార్డ్కి ఎక్స్పైరీ డేట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డిఫరెన్స్ చెప్పాలంటే, ప్లస్ ఈ హెల్త్ కార్డ్కి మీరు ఓపీలో వచ్చిన, ఐపీలో వచ్చిన ఫ్రీ ట్రీట్మెంట్. ఓకే, నార్మల్గా ఏ హాస్పిటల్స్ వెళ్ళినా మనకి ఓపీకి మీకు అడ్మిషన్ లేకపోతే, ఈవెన్ దో హెల్త్ కార్డ్ ఉన్న వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఫ్రీగా తీసుకోరు, అడ్మిషన్ ఉంటేనే ఫ్రీగా ఇస్తారు ఏదైనా. మన దగ్గర ఓపీలో కూడా ఈసీజీ కానీ, ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ, మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ కానీ మొత్తం ఫ్రీగా ఇస్తున్నారు. అడ్మిషన్ తర్వాత మైనర్ అండ్ మేజర్ సర్జరీస్ ఫ్రీ. దీంట్లో ఆల్రెడీ కార్డులో బ్యాక్ సైడ్ మొత్తం క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది, బ్యాక్ సైడ్ క్లియర్గా మెన్షన్ ఉంది. ఇది ఏవైతే ఉన్నాయో అన్నీ ఫ్రీ అండి, లేకపోతే టైప్ చేపియారు కదా సార్, ఇవి ఏదైతే ఉన్నాయో అన్నీ ఫ్రీ. మీకు ఇంకోటి, నా పేరు సందీప్. ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా పుచ్చిరెడ్డిపాలెం టౌన్ 4వ వార్డులోని కోవూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చుట్టుపక్కల జరిగినటువంటి అభివృద్ధి పనులను కూడా ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తూ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మా సమస్యలన్నీ తీర్చాలంటూ కోరుతున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మనకి ఇచ్చిన హామీలో మొదటి హామీ సంవత్సరానికి 6 లక్షల లెక్కన 5 సంవత్సరాలలో 30 లక్షల ఇల్లు కట్టిస్తాడని ఇచ్చిన మోసపూరిత హామీ వల్ల ఎందరో అమాయకులు ఓట్లు వేసి మోసపోయారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి వైనాట్ 175 అని ఎగురుతున్నారని ధ్వజమెత్తారు. రానున్న ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి జరగబోతోందన్నారు. కోవూరు నియోజకవర్గం గడ్డ మీద నెల్లూరు జిల్లాలో టీడీపీ జెండా ఎగరనుందని, ఈ రాక్షస పాలన తరిమి కొట్టనుందని పిలుపునిచ్చారు. మనకి రావట్లేదు, తోపా రావట్లేదు, దులాన్ పథకం రావట్లేదు, హజ్ యాత్రకు ఉచితంగా ప్లాన్ చేసే సౌకర్యం లేదు. ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తామా. ఈసారి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి 4,000 పెన్షన్ కొడతాము. మీకు కూడా పెన్షన్ వయసు వచ్చేదాకా ప్రతి నెల 1,500 రూపాయలు కొడతాం. మీకు పిల్లలు 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తాము. ఇంటికి 3 గ్యాసులు ఉచితంగా ఇస్తున్నాం. మేము బస్సులో కూడా ఉచిత ప్లాన్ సౌకర్యం కూడా కలుపుతున్నాం. సైకిల్ గుర్తుకుంటేనమ్మా. జగన్మోహన్ రెడ్డి అన్ని అమ్మేసుకున్నాడు. అన్ని ఎక్కడి నుంచి వస్తామా? అవన్నీ లేదు. నేను మీకు ఈసారి రాగానే మొదటి నెలలోనే పెన్షన్ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాను. 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అలానే మీకు ఇల్లు లేదు అంటున్నారు కాబట్టి ఈసారి మీకు ఒక ఫ్లాట్ ఇప్పిస్తాము, దాంట్లో మీరు ఉండేటట్టు ఏర్పాటు చేస్తాము. అలానే మీకు ఇంట్లో
కోడలు కానీ కూతురు కానీ ఉంటే వాళ్ళకి 1500 రూపాయలు ఇవ్వబోతున్నాం. మీ మనోడికి మనవరాలు కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. ప్రతి నెల ఆటో వస్తుందమ్మా. మీకు బియ్యంతో పాటు ఉప్పు పప్పు పంచారు కూడా ఇంటికి తెచ్చి ఏర్పాటు చేస్తాం. సైకిల్ కొట్టుకుంటేనమ్మా. ఇంకా మిగిలింది ప్రభుత్వానికి మిగిలింది 15 రోజులు మాత్రమే. ఈ 15 రోజుల్లో ఎక్కడి నుంచి పుట్టిస్తారో ఈ ఇళ్ల సైట్లు నాకైతే తెలియదు. ఆయన ఇచ్చిన మాటలన్నీ తప్పారు, ఇచ్చిన హామీలు అన్నీ తప్పారు. ఇవాళ ఇళ్ల హామీలు కూడా తప్పుతున్న వైనం జగన్మోహన్ రెడ్డి గారు తప్పుతుంది. ఆయన మాట తప్పను, మడమ తిప్పను అన్నాడు. ఆయన చెప్పిన ప్రతి మాటని తిప్పాడు. ప్రతిసారి మడమ తిప్పుతూ ఏదైనా అడిగితే వెనకాలకి చూపిస్తున్నాడు, వీపు చూపిస్తున్నాడు, వెన్ను చూపిస్తున్నాడు. మనకి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వైనం. రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బుద్ధి చెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా బుద్ధి చెప్పబోతున్నారు. ఇప్పటికే వాళ్ళు సిద్ధం బోర్డులు వేసుకున్నారు. ప్రజలందరూ కూడా ఆ సిద్ధం బోర్డు చూసి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, నిన్ను ఎప్పుడు ఇంటికి పంపించాలని చెప్పి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా సంసిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, వాళ్ళ నాయకుడిని, అలానే వాళ్ళ ముఖ్యమంత్రి కూడా ఇంటికి పంపించి రేపు తెలుగుదేశం పార్టీ జెండాని కోవూరు నియోజకవర్గంలో ఎగరేస్తాం. అలానే ఇతర నియోజకవర్గాల్లో 160 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసి మా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని ఎన్నుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు మిగిలింది 15 రోజులు మాత్రం. ఎన్ని అభివృద్ధి పనులు చేయగలుగుతారో చేయండి, ఎన్ని ఇల్లులు ఇస్తారో ఇవ్వండి. అయినా కూడా ప్రజలందరూ కూడా దాఖలాలు ఇచ్చే వాటం మీ దగ్గర నుంచి కనిపించట్లేదు. ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి మ్యాండేట్ ఇవ్వబోతున్నారు. రేపు వచ్చిన తర్వాత వాళ్ళు అడిగిన ప్రతి సమస్యను పరిష్కరిస్తాం, వాళ్ళు అడిగిన ఇల్లులు కేటాయిస్తాం, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేస్తాం, పోలవరాన్ని పూర్తి చేసి ఆఖరి పొలం దాకా నీళ్ళు ఇస్తాం. ఇలా ప్రజలు పడుతున్న సమస్యలు అన్నిటి కూడా రేపు తెలుగుదేశం పార్టీలో పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యమైన మన బుచ్చి మండల నాయకత్వానికి, అలానే వార్డు ఇన్ఛార్జీలకి, అలానే ఇవాళ ప్రత్యేకంగా మన ఇటీవల పార్టీలో చేరిన రంగనాథం అన్నగారికి, అలానే అక్కగారికి ధనలక్ష్మి అక్కగారికి, ఇంతకుముందు మాజీ జడ్పీటీసీగా ఉన్నారు అక్కగారు, ఇంతకుముందు నారా చంద్రబాబు గారు తీసుకెళ్లి దంపతులు ఇద్దరిని కూడా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలికాం. ఇవాళ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ కూడా తిరగడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా కూడా ఇక్కడ ఉన్న నాయకత్వానికి, అలానే కొత్తగా పార్టీ చేరిన వాళ్ళందరూ కూడా మంచి నాయకత్వం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని దొంగతనాలు, మర్డర్లు పెరిగిపోతున్నాయి. దొంగలు హల్చల్ చేస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పోలీస్ యాజమాన్యానికి దొంగల ముఠా చుక్కలు చూపిస్తున్నారు. దామరమడుగు గ్రామంలోని ఒకే రోజు 3 ఏళ్లలో వరుస చోరీలు జరిగాయి. కొండ రవీంద్ర ఇంట్లో 2 బీరువాలు పగలగొట్టి 4 సవర్ల బంగారం సరుడు, 1 సవర బంగారం, 1 సవర ఉంగరం, ₹1,00,000 నగదు ఉపసంహరించారు. ఇదే విధంగా మరో 2 ఇళ్లలో కూడా తలుపులు పగలగొట్టి మరీ అపహరణకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. క్లూస్ టీం సైతం సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు పరిశీలిస్తున్నారు. చెప్తాలేదు సార్ వచ్చినాడు. డబ్బులు చిన్న పట్ల ఉందా చూడండి. ఫోన్ చేస్తాము. ఇక్కడ ఒకటి అట్లా 3 నెలలు పడ్డాడు సార్. ఇది బగలగొట్టు.
ఉన్నాయని చెప్పింది నాకు వచ్చిన ఆయనతో చెప్తాను నా వచ్చేకి ఫోన్ ఇచ్చాను ఎన్ని సామాన్లు ఉంది కుచ్చులు ఉంది ఇంకెంత స్టాంప్ పైకానే కుచ్చులు ఎన్ని సామాన్లు ఎస్వీఎం గ్రాండ్ వెంగమాంబ రెస్టారెంట్లోని ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. హోటల్ యాజమాని నిన్న తయారు చేసినటువంటి తందూరి చికెన్ను ఫ్రిడ్జ్లో దాచాడు. ఫ్రిడ్జ్లో బాగా పాతబడిపోయిన తందూరి చికెన్ని గుర్తించారు అధికారులు. దీంతో యాజమాన్యంపై సీరియస్ అయ్యారు అధికారులు. భారీ జరిమానా విధించి ప్రజల జీవితాలతో ఆడుకుంటే శిక్ష తప్పదని డిప్యూటీ కమిషనర్ రవికుమార్ హెచ్చరించారు. పాత నిన్నటి మొన్నటిది ఒకసారి వండిన ఫుడ్ మళ్ళీ వండితే కిచెన్ కూడా వీడియో అంటే తీసుకో ఏదో రోజు వచ్చినా క్లియర్ చేసేసుకోవాలి కొద్దిగా పెట్టాలి మొత్తం ఓపెన్ చేసుకుంటే పెనాల్టీ తోటి వేయించేసేసి యూ కెన్ ఓపెన్. వెళ్ళండి మీరు వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళిపోండి మా లోపలికి వెళ్ళిపోండి వెళ్ళండి లోపలికి వెళ్ళండి కాదు సెకండ్ ఆప్షన్ వాళ్ళందరూ బయటకు వెళ్ళండి. 11 ఇంటి ప్లేస్ డీప్ ఫ్రీజ్లో కింద తీసిన డీప్ ఫ్రీజ్లో కింద తీసిన వీడియోస్ ఉంటాను రికార్డ్ చేసిన దాన్ని మళ్ళీ వేడి చేసి సర్వ్ చేస్తారు. తీసుకుని బయట పడేసేయండి. ఇట్లాంటి హోటల్స్ బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని గుడి బడి ఇల్లు అనే తేడా లేకుండా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగలు. బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ వ్యవస్థకు దొంగల ముఠ చెమటలు పట్టిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం సాల్మన్పురం గ్రామంలోని స్వాల్మానమ్మ దేవస్థానంలోని గత రాత్రి దొంగలు ఉండి పగలగొట్టి మరి సుమారు 15,000 రూపాయలు అపహరణకు జరిగినట్లుగా దేవస్థాన కార్యనిర్వాహకులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ శాఖ వ్యవస్థ రంగంలోకి దిగింది. నా పేరు వెంకటేశ్వర రెడ్డి, సాల్మన్పురం పెనుమల్ పంచాయతీ.
మా సాధువుల గుడి దగ్గర తాళాలు పడగొట్టి సుమారు 10-15 వేల రూపాయలు బంగారు కానీ డబ్బు కానీ దొంగలు ఎత్తుకుపోయారు. ఈరోజు ఉదయం 6 గంటలప్పుడు పోయేసి పగలగొట్టడం చూసాం. ఇచ్చాం పోలీస్ సమాచారం ఇచ్చాం. చూసారా వచ్చిపోయారు. మళ్ళీ రిపోర్ట్ ఏమంటే ఇచ్చేది. ఫస్ట్ ఎవరు చూసారు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీతారాంపురం గ్రామం బోరింగ్ తండాలో సంత్ సేవలాల్ మహారాజ్ 285వ జయంతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం శాసనసభ్యులు పూనంనేని సాంబశివరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనవిహార్ జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం. అధికారుల నిర్లక్ష్యమే కారణమని సమాచారం. ప్రేమ్ టైలర్ ప్రొపరేటర్ నానమోని మన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రా. విజేతలకు తిరుమల తిరుపతి దేవస్థానం యాత్ర. ప్రెస్ క్లబ్ రిపోర్టర్లకు ఫ్రీ జర్నలిస్ట్ హెల్త్ కార్డ్స్. మల్లారెడ్డి హాస్పిటల్స్ మేనేజ్మెంట్ తరపున అందజేత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.